హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుప్రజ తెలుగు వీడియోస్. ఈరోజు మనం ఈ వ్లాగ్లో ముందుగా రసం పొడి తయారు చేసుకుందాం. రసం పొడిలోకి నేను 400 గ్రాముల దాకా ధనియాలని తీసుకుంటున్నాను. ధనియాలని కడాయిలోకి వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత 500 గ్రాముల దాకా శనగబాయలని తీసుకుంటున్నాను. శనగబాయలు వేసాక 1.5 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 50 గ్రాముల దాకా రాతి పువ్వుని వేస్తున్నాను. రాతి పువ్వు వేసాక 1 టీ స్పూన్ ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. రాతి పువ్వుని ఫ్రై చేసుకున్న తర్వాత 50 గ్రాముల దాకా మరాఠీ మొగ్గను తీసుకుంటున్నాను. కడాయిలోకి మరాఠీ మొగ్గ వేసాక 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను 100 గ్రాముల దాకా మెంతుల్ని తీసుకుంటున్నాను. మెంతులు వేసాక 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నేను 500 గ్రాముల దాకా ఉద్దిబేలను తీసుకుంటున్నాను. ఉద్దిబేలను వేసాక 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నేను 2 ఎండు కొబ్బరి గిన్నెల్ని తీసుకుంటున్నాను. ఎండు కొబ్బరిని కూడా కడాయిలో వేసిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత ఇందులోకి నేను 25 గ్రాముల దాకా లవంగాలని 25 గ్రాముల దాకా చెక్కని వేస్తున్నాను. ఆ తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 100 గ్రాముల దాకా మిరియాలని వేస్తున్నాను. మిరియాలను వేసాక 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఒక్క 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 10 రెమ్మల దాకా కరివేపాకుని తీసుకుంటున్నాను. కరివేపాకు వేసాక 1 టీ స్పూన్ ఆయిల్ వేసి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను 100 గ్రాముల దాకా జీలకర్రని 1 టీ స్పూన్ దాకా ఆయిల్ ని వేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటున్నాను. జీలకర్ర వేగాక ఇక్కడ నేను 30 దాకా ఎండుమిర్చిని తీసుకుంటున్నాను. ఎండుమిర్చి వేసాక 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా దినుసులన్నిటిని చల్లార్చుకుని నేను మిల్లు పట్టించుకున్నాను. కడాయిలో 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని వేస్తున్నాను. ఆయిల్ వేసాక ఇందులోకి నేను 2 ఉల్లిపాయల్ని వేస్తున్నాను. ఉల్లిపాయలు వేసాక 4 రెమ్మల దాకా కరివేపాకు, ఒక 8 దాకా పచ్చిమిర్చిని వేస్తున్నాను. ఆ తర్వాత 1 కప్పు దాకా మెంతాకును వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్న వాటినన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్లోకి 1 కప్పు కొత్తిమీర, 2 ఇంచుల అల్లం, 10 వెల్లుల్లి, సగం ఎండు కొబ్బరి ముక్కలు, 2 ఉల్లిపాయల్ని వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న మసాలా వేసాక ఇందులోకి నేను 3 టీ స్పూన్ల దాకా ధనియాల పొడిని వేస్తున్నాను. ధనియాల పొడి కూడా వేసాక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి నిమ్మకాయ అంత సైజ్ చింతపండుని 1 కప్పు నీళ్ళల్లో నానబెట్టుకున్న రసాన్ని వేస్తున్నాను. 1 టీ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్స్ కారాన్ని వేస్తున్నాను. 1 టీ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా రాళ్ళ ఉప్పుని వేస్తున్నాను. ఆ తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నేను 1 లీటర్ దాకా నీళ్ళని పోస్తున్నాను. నీళ్ళు కూడా పోసాక ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నేను 3 కేజీల దాకా చేప ముక్కల్ని వేస్తున్నాను. చూసారుగా, ఇలా బాగా పులుసు మరిగిన తర్వాత చేప ముక్కల్ని వేయాలి. ఈ చేప ముక్కల్ని ఉప్పు, పసుపు వేసి బాగా వాష్ చేసుకుని వేస్తున్నాను. చేప ముక్కలు వేసిన తర్వాత 1 లీటర్ వాటర్ని పోస్తున్నాను. ఈ చేపల పులుసుని 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మేము మా రాయలసీమలో చేపల పులుసుని ఇలాగే చేసుకుంటాము. మీరు మీ ఊర్లో ఎలా చేసుకుంటారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మిక్సీ జార్లోకి 2 ఇంచుల అల్లం, 10 వెల్లుల్లి, 6 పచ్చిమిర్చి, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ ఆయిల్, హాఫ్ లెమన్ పిండుకోవాలి. హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, హాఫ్ టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ కస్తూరి మేతి వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత హాఫ్ కేజీ చికెన్ లోకి ఈ మసాలాలను వేసి బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ చికెన్ ముక్కలకి పట్టేటట్టు బాగా కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి నేను 2 టేబుల్ స్పూన్ల దాకా కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల దాకా మైదాని వేస్తున్నాను. ఇవి వేసాక బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 4 రెమ్మల దాకా కరివేపాకును వేసి బాగా కలుపుకోవాలి. రాజమండ్రి చికెన్ పకోడీలోకి జీడిపప్పు అనేది వేస్తారు. మీకు నచ్చితే మీరు వేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేయాలి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలనో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేను మ్యాక్సిమం ఆ రెసిపీస్ చేయడానికి ట్రై చేస్తాను. చికెన్ పకోడీ వేసాక ఒక 2 నిమిషాల పాటు కదపకండి. ఆ తర్వాత
ఇంకొక వైపుకు తిప్పి వేయించుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని చికెన్ని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే కలర్ వస్తాయి కానీ లోపల మాత్రం పచ్చిగానే ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. వేడివేడిగా చికెన్ పకోడీ తయారైపోయింది కదా. ఇప్పుడు వీటిని ఆనియన్తో లెమన్తో సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది.